తెలంగాణలో ఎండల తీవ్రత కారణంగా వివిధ ప్రాంతాల్లో 34 మంది మృతి చెందారు. వడదెబ్బతో ప్రాణాలు కోల్పోయారు. వాతావరణ శాఖ పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేస్తుంది. నేడు పలు ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని కూడా తెలిపింది. వడగాళ్లు వీస్తాయని ప్రకటించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. వృద్ధులు, పిల్లలు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. తెలంగాణలో ఎండల తీవ్రత కారణంగా వివిధ ప్రాంతాల్లో 34 మంది మృతి చెందారు. వడదెబ్బతో ప్రాణాలు కోల్పోయారు. వాతావరణ శాఖ పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేస్తుంది. నేడు పలు ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని కూడా తెలిపింది. వడగాళ్లు వీస్తాయని ప్రకటించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. వృద్ధులు, పిల్లలు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. తెలంగాణలో ఎండల తీవ్రతకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. రాష్ట్ర వ్యాప్తంగా ఒక్క రోజులోనే మనకి 34 మంది మృతి చెందినట్టు తెలుస్తోంది వడదెబ్బ కారణంగా. మరి దీనికి సంబంధించి వైద్యులు ఎటువంటి సలహాలు ఇస్తున్నారు? దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? శ్రీగా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రోహిణి కార్తెకు ముందే మంట పెట్టినట్టుగా ఎండ అయితే కాస్తుంది. ఈ నెల 25వ తేదీన రోహిణి కార్తె ప్రవేశిస్తున్న నేపథ్యంలో ఎండ తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుందంటూ కూడా ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితులు అయితే ఉంది. నిన్న ఒక్కరోజే వడదెబ్బతో ఇటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా 31 మంది అయితే మృత్యువాత పడ్డారు. దాదాపుగా గత 3 రోజుల నుంచి కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా 45 డిగ్రీల కంటే గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉండడంతో అయితే తెలంగాణ రాష్ట్ర ప్రజలు అయితే ఆందోళన వ్యక్తమవుతున్న సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి. మరోవైపు ఈ 3 రోజుల పాటు కూడా గరిష్ట ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలకు పైగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయంటూ వాతావరణ శాఖనైతే హెచ్చరికలు అయితే జారీ చేస్తుంది. మరోవైపు 25 తారీఖు తర్వాత 48 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయంటూ కూడా వాతావరణ శాఖనైతే హెచ్చరికలు అయితే జారీ చేస్తుంది. మరోవైపు ఈ శని ఆదివారాల్లో రాష్ట్రంలో కొన్ని చోట్ల ఇటు తూర్పు ఉత్తర జిల్లాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. అలాగే ఈ రోజు కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నట్టు కూడా వాతావరణ శాఖనైతే చెప్తుంది. అయితే ఇటు ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధికంగా కొమరంభీం జిల్లా సిర్పూర్ యూలో 46.5 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవడంతో అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజలైతే బెంబలెత్తిపోతున్నారు. ఆదిలాబాద్ లో 46.3, నిర్మల్లో 46.4, మంచిర్యాల జిల్లాలో 46.4 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు అవుతూ ఉండడంతో అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజలైతే బెంబలెత్తిపోతున్నారు. ఉదయం 8 గంటలకే సూర్యుడు తన ప్రతాపాన్ని చూపెట్టడంతో కూడా ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కూడా ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజలు బయటికి రావాలంటే జంకుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఓవైపు గాలిలో తేమ శాతం తగ్గిపోవడం, ఇటు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవడం, మరోవైపు వడగాల్పులు కూడా భారీగా వేయడంతో కూడా ఎండ తీవ్రత అయితే అధికంగా కనిపిస్తోంది. హీట్ వేవ్స్ తోటి కూడా పూర్తిగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజలైతే జంకుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. మధ్యాహ్నం తర్వాత రోడ్లన్నీ కూడా పూర్తిగా నిర్మానుషంగా మారుతున్నాయి. చిరు వ్యాపారాలు చేసుకునే వారు పూర్తిగా తమ వ్యాపారాలని ఆపివేసి కూడా ఇంట్లోకే పరిమితం అవుతున్న సిచ్యువేషన్స్ అయితే ఇటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయి. మరో 4 నుంచి 5 రోజుల పాటు ఇవే ఉష్ణోగ్రతలు నమోదవుతాయంటూ వాతావరణ శాఖనైతే హెచ్చరికలు జారీ చేస్తుంది. మరోవైపు డాక్టర్లు అయితే సూచనలు చేస్తున్నారు. అత్యవసరం అయితే బయటకు వెళ్లేవారు ఖచ్చితంగా రుమాల్స్ వాడాలి, గొడుగులు వాడాలి. తమ వెంట ఇటు వాటర్ బాటిల్స్ తో పాటు మజ్జిగ నీళ్ళు ఎక్కువ మొత్తంలో వాటర్ ఎక్కువ మొత్తంలో తీసుకొని వడదెబ్బ బారిన పడకుండా తమను తాము రక్షించుకోవాలంటూ డాక్టర్లు ఇటు అధికారులు కూడా సూచనలు అయితే చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. మరోవైపు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కోల్డ్ బెల్ట్ ప్రాంతాలు అయితే పూర్తిగా నిప్పుల కొనుపిలు తలపిస్తోంది. 46.4 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు మంచిర్యాల జిల్లాలో నమోదు కావడంతో అయితే ఇటు ఓపెన్ కాస్ట్ ఉపరితల గనుల్లో దాదాపు 49 నుంచి 50 డిగ్రీల మేర గరిష్ట ఉష్ణోగ్రతలు ఓపెన్ కాస్ట్ గనుల్లో నమోదయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. కార్మికులకు ఎండ దెబ్బ బారిన పడకుండా ఓఆర్ఎస్ మజ్జిగ ప్యాకెట్ ఇస్తున్నప్పుడు కూడా రెస్ట్ షెల్టర్లు పూర్తిగా తడకలతో వేయడంతో కార్మికుల సంఘాలు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఖచ్చితంగా మరో 4 రోజుల పాటు తెలంగాణ